పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సీలేరు ప్రాంతం సువార్తకి దైవజనులుగా సువార్తికులుగా వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. వాతావరణం అయితే అనుకూలంగా లేదు, అననుకూలంగా ఉంటుంది. అయినా సరే సువార్తకు వెళ్తున్నాం కనుక దేవుని బిడ్డలుగా మీరు ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో ఈ సువార్త కొరకు మీ వంతుగా బియ్యము, బట్టలు అలా మీరు కూడా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రతిదీ కూడా మనం అనుకూలంగా దేవుడి నామలో మార్చుకోవడానికి వరకు ప్రార్థనాపూర్వకంగా వెళ్తుండగా ఈ సువార్త ప్రారంభమైన ఈ ప్రార్థన మొదలుకొని మరలా ముగింపు వరకు దేవుని కృప ఉండేటట్లు ఒకసారి చేతులు పైకి లేపి ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, సువార్తకు బయలుదేరి నీ బిడ్డలుగా ఆయా ప్రాంతాల నుండి మేము ఈ స్థలంలో చేర్చబడ్డాం. ఇదిగో నాయన, దూరం నుండి వస్తున్న వారు మార్గ మధ్యలో కూడా మా వెహికల్లో నాయన రాబోతూ ఉండగా వచ్చిన వారిని మధ్యలో మాతో కలవబోతున్న వారిని దీవించండి. ఇప్పుడు మేము వెళ్తూ ఉండగా మా వాహనాలకు ముందు నీ యొక్క పరిశుద్ధమైన దేవదూతలను పంపించి మార్గమును సరళము చేయండి ప్రభువా. ఎవరి ద్వారా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండును గాక. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉన్నా యెహోవా ఈరే అని ప్రభువా నిన్ను బట్టి మేము ముందుకు వెళ్తుండగా మా మార్గం అంతట్లో నీ కృప ఇక్కడ ఉన్న వారందరి మీద, ఇదిగో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండును గాక. ఈరోజు మనస్ఫూర్తిగా సువార్త చేసి ఎవరు వంతు వారు కనీసం నాయన ప్రభ కొంతమందికైనా సువార్త ప్రకటించి పత్రికలు ఇచ్చి నాయన ప్రేమతో నాయన మేము పట్టుకెళ్ళే ఆయా బియ్యము బట్టలను పంచి నీ ప్రేమ ప్రకటించి రాబోతుండగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త అంతం వరకు నీ కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో ఎంతో మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురాన్ని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతి మంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతి మంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? తండ్రి ప్రేమలో నీవు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. పాపులను క్షమించడానికి ఆయన ఈ భూమి మీదకి ఏతించి తన యొక్క పరిశుద్ధ రక్తం కార్చడం ద్వారా మనుషులందరినీ పాపం నుంచి ఆయన విడిపించి కలువరిశిలో తన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఈ సమయంలో, ఈ స్థలంలో, ఈ గ్రామంలో విప్పబడిన సువార్త నీరు కట్టి ఫలించినట్లుగా నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా, ఈ సుక్మాడి ప్రాంత ప్రజలకు ఈ యొక్క సత్య సువార్తను అందించిన నీ కృపను బట్టి నీకు ఇలాంటి పిల్లలకి ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇచ్చిన వారికి చాలా వందనాలు. అందులో మరి ముఖ్యంగా ఈ అబ్బాయికి తల్లిదండ్రులు లేరని ఆ ఊరోళ్ళు తెలియపరుస్తున్నారు కనుక ఇలాంటి వారిని ప్రేమించి ఇచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సుకుమావుడు అనే గ్రామం రావడానికి దేవుడు కృప చూపించాడు. కొంత దేవుని ప్రేమతో వారికి బట్టలు ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. అందులో చాలా ప్రాముఖ్యంగా ఆ చిన్న కుమారుడికి అమ్మ నాన్న లేరు, అలాంటి అబ్బాయికి బట్టలు ఇచ్చి దేవుని ప్రేమతో ప్రార్థన చేసి వెళ్తున్నాం. సుకుమావుడు అనే గ్రామం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. సమాధానమే సంతోషమే
శక్యమైన సంతోషం మోక్ష భాగ్యము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం శాంతి సమాధానం చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ మనసును మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా నిలిసే ధైర్యం నీకుందా మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా నీ నమ్మాలే నమ్మాలే దేవుడు 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 బోలో యేసు క్రీస్తు మహారాజుకే ప్రభునందు ప్రియమైన సుకుమావుడి గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ సంతోషించగలిగిన గొప్ప మాటలు తెలియపరచడానికి ఈ మధ్యాహ్న సమయంలో మేమందరం వచ్చాం. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారి పనులలో నిమగ్నమై ఉన్నవారే. తొలగించడానికి యేసు మీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీలో ఎవరైనా సమాధానము, సంతోషము, ఆనందము లేకుండా ఉన్నట్లయితే ఇదే మంచి సమయం. ప్రభు దగ్గరికి రండి. ఆయన సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా ఇదిగో మానవ జీవితం బహు స్వల్పకాలము. ఈ కలిగిన వాడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నువ్వెక్కడున్నా పర్వాలేదు, యేసు ప్రభువా నా హృదయంలో రండి. మెట్టగూడ అనే ఒరిస్సా బోర్డర్ రావడం జరిగింది. ప్రభు కృపను బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఇక్కడ ఉంటున్న ఈ ప్రజలు చూస్తే వారి వస్త్రధారణ, ఆ పిల్లలు వేసుకునే బట్టలు చూసి వారికి వాక్యంతో పాటు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క కొన్ని వస్త్రాలు లేకపోతే ఆతిథ్యము లేకపోతే పలహారము ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రజల కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒడిశా బార్డర్ రావడానికి ప్రభు కృప చూపించాడు. మేము సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒరిస్సా ప్రజలు కనబడ్డారు. దేవుని ప్రేమతో వారికి సువార్త చెప్పి దేవుడు మీరు మాకు ఇచ్చిన ఈ వస్త్రాలను ఈ బిడ్డలకు బహుమతిగా ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. ఈ గ్రామ ప్రజలందరూ రక్షణ పొందినట్లు అందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకాపును.
తన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే ఆ ప్రభువు మన పాపముకు దూరుడై యేసుక్రీస్తును పేరను దేవుడు 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 నమ్మాలి 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 యేసుక్రీస్తు మహారాజుకి రాజు రాజుకు రాజుల మెస్సయ్యకు అమ్మా ఇక్కడ ఉండు. అలా పాట అయ్యా వినండి అయ్యా. అనగా మీరు విని ఉండొచ్చు, రంపచోడవరం, మారేడుమిల్లి అనే ప్రాంతాల నుండి యేసు ప్రభు కొరకు తెలియపరచడానికి మేమందరము ఆయా గ్రామాల నుండి ఈ స్థలానికి వచ్చాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు. రతనరాజు గారు రండి. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు. స్త్రీ దాదాపు 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం అనే వ్యాధితో బాధపడుతుంది. గ్రామ ప్రజలారా అర్థమవుతుందా? ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఒక్కొక్క రోగం, ప్రతి ఇంటిలో ఒక్కొక్క బలహీనత. అండ్ సుఖము లేదు, శాంతి లేదు. సుఖముగా శాంతిగా ఉండడానికి మనం సంపాదించిందల్లా కూడా లేకపోతున్నాం. బైబిల్లో రాయబడింది, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది, నీవు నీ చేతుల ద్వారా కష్టపడిన కష్టార్జితం నీవు అనుభవిస్తావు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, రతనరాజు గారు 2 నిమిషాలు ఉండండి. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియపరుస్తున్నాను. నమ్మాలి, చెప్పండి అందరూ, నమ్మాలి నమ్మాలి. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగి గమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. ఇరుకులతో ఉన్నారా, పాపముతో ఉన్నారా, ఏమీ పర్వాలేదు, నాకు అందరికీ శాంతిని ఇస్తానంటున్నాడు. మీకు దేవుడు శాంతి ఇవ్వడం ప్రభు తీరుస్తాడని మీ ప్రాంతంలో యేసు మెల్లగా దాదాపు 12 సంవత్సరాలు రోగంతో ఉన్న ఆమె బలము తెచ్చుకుంది. నేను ఇంటిగాడు ఉంటే ఇదే రోగంతో చచ్చిపోతాను, ఇంటిగాడు ఉంటే ఈ రోగంతోనే నా జీవితం ముగించబడుతుంది, నా రోగం పోవాలంటే దేవుడు నమ్మాలి 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 నమ్మాలి. యేసుక్రీస్తు మహారాజుకే. ఈ సమయంలో ఆశీర్వాదం గారు, ఇద్దరు గణయ్య గారు ఫోటో తీద్దాం. ఆశీర్వాదం గారు ప్రార్థన చేసిన తర్వాత ఒక ప్యాంటు జీవితం తెలుసుకో ఒకసారి ఈ నిజం, తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒకసారి ఈ నిజం. విన్నావా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అమ్మా. వందనా బాయ్. మహోఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. న్యాయమే కనబడును, యేసు రాజుగా
వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. నమ్మాలే నమ్మాలే దేవుడు 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 నమ్మాలి నమ్మాలి. Tu primo jonomo, tu primo morono, जीवनो जय गीतो पाई, जय प्रभु जीवनो जय गीतो पाई, गीतो पाई, हे प्रभु जीवनो जय गीतो पाई. సాటి వేరే లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా పరమును విడచి వచ్చారన్నా వచ్చారు. యేసుక్రీస్తు మహారాజుకే నమ్మాలే నమ్మాలే దేవుడు 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 యేసుక్రీస్తు మహారాజుకే. ఈ భాషలో కొన్ని ప్రసంగం 2 నిమిషాలు తెలియపరుసు. అందరు కూడా రౌండ్ చక్కగా అప్పుడు కింద ఓకే. अच्छा के लिए है परम पिता के प्रसंग को कोरको आयले है देई येसुपुरी है परम दे है येसुपुरी है जगत पुनादि के अच्छा के लिए दे है परम पिता है. ये छोटा है, ये बच्चा है, इनको गुरना के है, ये सांतर के है, ये गाड़ी सत्ता के है, वो नहीं है पूरा तेने के. ये बचर सुती नहीं है अच्छा के लिए भगवान में येसुपुरे अच्छा ले रहे येसुपुर में सुवार्थ के गेने के सुवार्थ के रंपसोड़ों में अलग अलग है, अलग अलग पास्टर है, अलग अलग स्वार्थ है. लेके ఈ యొక్క గ్రామకే గొప్ప దీవెనకారులుగా మీరు మార్చబడండి. దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఇదిగో ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకలు మీరు తీసుకోండి. కానుకలుగా వస్త్ర రూపంలో ఇస్తున్నారు, అలాగే మీరుకి ఒక బియ్యం రూపంలో ఇస్తున్నారు. మీరు దాన్ని స్వీకరించి దాన్ని మీరు ఏం చేయాలి? బిడ్డలారా చూడండి, చక్కని ఈ యొక్క మారుమూల ప్రాంతము వచ్చి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు విపరీతమైన వర్షం. ఆ వర్షంలో ఇక్కడికి వచ్చిన వారికి కొంతమందికి ఆ బియ్యము బట్టలు ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. చిన్నపిల్లలు లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి బిడ్డలను మనము ప్రేమించాలి. ఇలాంటి వారికి మనం ఎంతైనా సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ వర్ష బోర్డర్ దేవుని కృపను బట్టి మీరు ఇచ్చిన వస్త్రాలు, అలాగే మీరు ఇచ్చిన ఆఫరింగ్ రైసు ఈ ప్రాంత ప్రజలకు తీసుకొచ్చి ఇగో సువార్తలో పంచడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. చూడండి, అందరూ చాలా మంది వచ్చి మీరు ఇచ్చిన ఆ బట్టలు తీసుకుంటున్నారంటే అది మీకు ఎంతో దీవెన. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క గ్రామంలో సువార్త చేయడానికి వచ్చి ఈ గ్రామంలో కనీసం నడవడానికి లేకపోతే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. బిడ్డలు చిన్న పిల్లలతో సైతం సువార్తకు వచ్చి దేవుడిచ్చిన చక్కగా మీరు ఇచ్చిన బట్టలు లేకపోతే మీరు ఇచ్చిన ఆఫరింగ్ రైసు మొదలగినవన్నీ కూడా ఈ బిడ్డలు తీసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. దేవుడు వీరిని దీవించినట్లు ప్రార్థిద్దాం. చిన్నదవుతుంది పెద్దదా? చిన్న పాప 6వ సంవత్సరం అయితే సరిపోతుంది.
ఆడపిల్లల బట్టలు ఉన్నాయి, మేము యేసుప్రభు కొరకు చెప్తున్నామమ్మా, తీసుకుంటా. ఎందుకంటే అలాగే ఇస్తూ ఉంటే మనల్ని ప్రేమిస్తారండి. చూసారా ఈ దారిలో చూడండి, మొత్తం ఇక్కడ నుంచి వారు హాస్పిటల్కి కానీ మరి దేని కొరకు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం ప్రయాణం చేయాలి. మేము కూడా ఈ ప్రాంతం రావడం ఇదే మొదటిసారి. ఆ దేవుని కృప ఈ బిడ్డలకు తోడుండేటట్లు మనం ప్రార్థన చేయాలి. అమ్మ పాప ఒరిస్సా బోర్డర్ దేవుని కృపను బట్టి 3 కార్లతో 22 మంది రావడానికి ప్రభు కృప చూపించాడు. ఉదయం 10 గంటల నుండి మేము 7:30-8కి బయలుదేరాం. ఈ సమయం ఇప్పుడు దాదాపు 5 గంటలు అవుతుంది. 5 గంటల వరకు కూడా చక్కని సువార్త చేయడానికి మా సువార్త దళంలో ఉన్న దైవజనులు యవన బిడ్డలు ఎంతో సహాయం చేశారు. ఈ ప్రాంతాలు చూస్తున్నారు కదా, భయంకరమైన గ్రామాలు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. రోడ్డుకు వెళ్ళడానికి సరైన మార్గం ఉండదు. అలాంటి ఈ బిడ్డలకు మనం ప్రేమించి వీరికి ఏదైనా సహాయం చేయవలసిన వారు. అలా చూడమ్మా, చక్కగా గౌను బుజ్జి సరిపోతుందేమో. పాప ఎవరు ఉన్నారు ఇంకా ఉన్నదా? రండి తీసుకురండి, నేను ఇస్తానమ్మా, ఇస్తాను. రైస్ ఏమైనా మీకు తెలుగు వస్తుందమ్మా? మేము రంపచోడవరం నుంచి వచ్చామమ్మా యేసుప్రభు కొరకు చెప్పడానికి. మీ పాపకి ఇంకోటి పర్లేదు. ఏదో ఎవరినో రమ్మన్నారు, ఏది ఎవరు వాళ్ళ అమ్మ మీరు ఆవిడకంటే పిల్లలైనా ఒక చాక్లెట్ తిన్నాను, బాగుంటుంది, మీరు కూడా తిన్నాను. బాబు నువ్వు కూడా రావచ్చు, బట్టలు ఇస్తావు రా. రండి రండి రండి. అలా కాదు అయ్యా, క్రీస్తును కూర్చున్న మాట మన జీవితాలకు సంతోషము. బైబిల్లో రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఉండండి అయ్యా, సమస్త జనులారా మీరు ఏకంగా కూడి నా యొద్దకు రండి. ఏ కులమైనా ఏ మతమైనా ఈరోజు అనేక మంది ప్రయాసతో బాధపడుతున్నారు, వేదనలతో కష్టాలతో శ్రమలతో బాధపడుతున్నారు. ఈ వేదనలు పోవాలి, ఆరోగ్యముతో నింపునుగాక. మీరు చేసే ప్రతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియ గ్రామ ప్రజలారా, మీ మధ్యకు ఈ సాయంకాల సమయంలో పాటలు పాడుకుంటూ దూర ప్రాంతము అనగా దాదాపు రంపచోడవరం ప్రాంతం నుండి మీ మధ్యకు మేమందరము ఇలాగ రావడానికి గల కారణం ఏంటంటే, నేను మనకు ప్రతి ఒక్క చదువుకునే టెక్స్ట్ బుక్ లో ఇలాగూ రాయబడుతుంటది, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నిజమే ప్రియ గ్రామ ప్రజలారా, మనమందరము సహోదరులము, మనమందరము సహోదరీలము. అయితే ఈ యొక్క సాయంకాలం అన్ని అన్ని నామముల కన్న పైన నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము, అది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా
ప్రభునందు ప్రియ వలసగడ్డ గ్రామ ప్రజలారా లేక కొత్తూరు గ్రామ ప్రజలారా, మొత్తం మీద మనం అందరము ఈ స్థలంలో ఇలా ఉన్నాం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మీ గ్రామంలో చిన్న పెద్ద అనేక మంది ఈ స్థలంలో ఉన్నారు. మీ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, మీ పిల్లలను మీ మధ్యకు బలో యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే. నమ్మాలి 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 దేవుడు 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 మందిరం ఉంది, మందిరానికి వెళ్ళండి, దేవజనుల మాటలు వినండి, సేవకుడు చెప్పే వాక్యాన్ని మీరు వినండి. దేవజనుడు అనగా ఇదిగో అతను ఏదో చేసుకోవడానికి కాదు, మిమ్మల్ని దేవుని యొక్క సెంతకి నడిపించడానికి దేవుడు దేవజనుల ప్రాంతానికి నడిపించాడు. మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ కోరికలు ఇదిగో నీ దాసులు జరుగుతుంది కనుక మీరు దీన్ని విడిచిపెట్టి మీరు నమ్మి మీరు ఆశీర్వాదకరంగా ఉండి మీరు రాబోయే కాలంలో గొప్ప వాళ్ళుగా, గొప్ప ప్రసంగికులుగా, గొప్ప దీవెనకారులుగా మీరు మార్చబడండి. దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని గణపరుస్తాడు. ఇదిగో ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకలను తీసుకోండి. కానుకలుగా వస్త్రం రూపంలో ఇస్తున్నారు, అలాగే మీకు ఒక బియ్యం రూపంలో ఇస్తున్నారు. మీరు దాన్ని స్వీకరించి దాన్ని మీరు ఏం చేయాలంటే ఇదిగో ఒక దైవజనులు తీసుకొచ్చారు, సుదూర ప్రాంతం నుండి తీసుకొచ్చారు. అది ఎందు నిమిత్తంగా తీసుకొచ్చారో అని మీరు గౌరవంతో దేవుడిచ్చిన దాన్ని దినదినము వర్ధిలింపజేసిన దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ జకరియా దేవుని ఆశ్రయించాడు, ఆ జకరియా కుటుంబము దేవుని ఆశ్రయించింది, ఆ జకరియా ప్రజలు దేవుని ఆశ్రయించారు, ఆ జకరియా గ్రామము దేవుని ఆశ్రయించింది. ఆశ్రయించబడ్డారు కనుక క్రమక్రమముగా ఆ గ్రామం ఆశీర్వదింపబడింది, ఆ ప్రజలు ఆశ్రయింపబడ్డారు, ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి. ఆ కుటుంబాల అక్కర్లు, అవసరతలంతా కూడా దేవుడే తీర్చాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సాధ్యము కలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆ యేసయ్య ఒక్కడే, ఆ రాజు ఒక్కడే, ఆ పరిశుద్ధుడు ఒక్కడే. నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన దేవుడు, నిన్ను నన్ను రక్తముతో కొనుక్కున్నాడు, బలియాగము చేసి కొనుక్కున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమ ఉంది గనక సుదూర ప్రాంతము నుండి 100 కిలోమీటర్కి కూడా డోర్ టు డోర్ ఒక పత్రిక ఇచ్చేసి దేవుడు మిమ్మల్ని దీవించును కాకని ఆ చివరికి వచ్చి మన బండికి వెళ్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న మన మధ్యలో ఉన్న శ్రీరామ్ నుండి మీ మధ్యకు వచ్చాం. దయచేసి మీరు ఈ స్థలానికి రాగలిగితే యేసు ప్రభు వారి ప్రేమ, యేసు ప్రభు వారి ఈ లోకములో ఉన్నప్పుడు ఆకలిగా ఉన్న వారికి ఆహారమును, దప్పికతో ఉన్న వారికి మంచినీళ్లను, రోగిగా ఉన్న వారికి స్వస్థతను ఆయన తెలియపరిచాడు. అదే విధంగా దేవుని ప్రేమను బట్టి పిల్లలు పరిశుద్ధమైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రామ ప్రజలకు, గ్రామ చిన్నారులకు, గ్రామంలో ఉన్న పెద్దలకు, గ్రామంలో ఉన్న అనేకమైన బిడ్డలకు ప్రత్యేకంగా దేవుని పేట వందనాలు తెలియ
తెలుసుకుంటారు. హల్లెలూయా. ఉన్నాడు భూలోకమంతా న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మూయబడు ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే అందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. చిన్నలారా, నేను దేవుడి సేవకుడికి చెబుతున్నాను. ఇదిగో మీ గ్రామంలో దైవ సేవకులు ఉన్నారు, మందిరం ఉంది. ఇప్పటికే నువ్వు లేట్ చేస్తున్నావు, దేవుడు అంటే దూరంగా ఉంటున్నావు, దేవుని మాటలకు దూరంగా ఉంటున్నావేమో, దేవుడిచ్చిన ఆశీర్వాదం కోల్పోతున్నావు, దేవుడిచ్చిన మేలు కోల్పోతున్నావు. కనుక ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా పోయిందేనేమీ లేదు. ఇప్పటికే నువ్వు రూపాంతరం ఇచ్చాడు, ఇప్పటికే నువ్వు మార్చబడు. ఈ యొక్క గ్రామాన్ని దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, దేవుడు గణపరచును గాక. ఇదిగో చిన్నాలు ఉన్నారు, ఈ రాబోయే ఈ యొక్క బాలురు రాబోయే కాలంలో గొప్ప పౌరులుగా మార్చబడును గాక.